श्रीशैलेशदयापाहत्रमातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमामस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्मव्यामोहतः तदितराय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देकसिन्धोः मौनिजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतेः तनया विभूतिः सर्वज्ञदेवनीमेन मदन्वयानाम् आज्यस्य न कुलपतेः वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिविलं प्रणमाहं मूर्धनाभूतं सरस्य महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यं श्रीमत्कृष्णसमाह्वाय नमो यामनसो नवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभश्रीधरः सदा अत्रेयान्वय सिन्धुशेतकरणात् रामानुजार्याद्वरातिजातं तत्करुणाकटाक्षविदितः तय्यन्तयुग्मासेन श्रीमद्वेङ्कटदेशिकोत्तमपरद्वन्द्वारविन्दाश्रियं सेवे सद्गुणसागरं गुरुमहं गोपालकृष्णाभिधं मात्रे अन्वय सिन्धुशेतकरणात् गोपालकृष्णात् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोत्थितात्मोन्नतिं स्वाचार्यस्य गुणान् वदन्तमनिशं तत्तात् पादप्रभावाल्लब्ध उभयवेदशीर्षमनखं सेवेदसुहाभिधं मात्रेयों समनथेः गुरुराजमार्यन् रामानुजार्यतनयं सुगुणैकराशिं श्रीनारसिंह पदपङ्कजञ्चरीकं श्रीवेङ्कटार्य गुरुवर्यमहं प्रपद्ये गुरुमुखमनधीच्च प्राहवेदानशेषान् नरपतिपरक्लुप्तं श्रुकमादातकामः स्वश्रवमरवञ्जन्रङ्गनाथस्य साक्षाति द्विजकुलतिलकं तं विष्णुचित्तं नमामि मेन्नात्तदमदिरुषूरुल्लुहुत्तूरुन्नरुह ஒன்னொருகால் சன்மார கடல் கமலம் சூடினோம் முன்னாள் கிடையறுத்தான் என்னுரைத்தோம் கீழ்மே நிச்சயரும் வடியறுத்தோன் நெஞ்சமே வந்தி பாண்டியன் கொண்டாட பட்டரபிரான் வந்தான் என்னே ஈண்டு சங்கமெடுத்தூத வேண்டி வேதங்களோது பிறந்து கிடையறுத்தான் பாதங்கள் యాముదయ భక్తి. ప్రియ భగవద్బంధులారా, నేను తిరుపతి లాంటి కాలక్షేపాన్ని ఎప్పుడుతో పూర్తి చేసుకుంటున్నాం. పెరుమాళ దగ్గర ఉదయాన్నే తిరుపల్లాండ్ శాత్ విన్నపం చేసేసాం. అలాగే కన్ను సిరితాంబు తొడంగం కూడా పెరుమాళ సన్నిధిలో పూర్తయింది. ఇప్పుడు మనం ఈ కాలక్షేపాన్ని పూర్తి చేసుకుంటున్నాం. పెరియాళ్ళవార్లు పెరుమాళ్ళకు మంగళాశాసన రూపంగా అందించినటువంటి తిరుపల్లాండ్ అనేటటువంటి అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధం. ఈ దివ్య ప్రబంధానికి ఫలశ్రుతిని మనకి ఈ 12వ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ 12వ పాసురంలో పెరియాళ్ళు వార్లు ఏం చెప్తున్నారంటే, పెరియాళ్ళు వార్లు తాము అనుగ్రహించినటువంటి ఈ తిరుపల్లాండ్ అనే దివ్య ప్రబంధంలో పెరుమాళ్ళ మంగళాశాసనం చెయ్యడానికి తామొక్కరు మంగళాశాసనం చేస్తే, అలా మంగళాశాసనం చేయడం వల్ల వారికి తృప్తి కలగక తమకు సహాయంగా వచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని లోకంలో ఒక్కసారి పరికించి చూడగా లోకంలో 3 రకాలైనటువంటి వ్యక్తులు ఆళ్వార్లకి కనపడ్డారు. అందులో మొదటి రకం వారెవరు అంటే భగవదేక ప్రయోజనులు, అంటే అనన్య ప్రయోజనులు. అనన్య ప్రయోజనం అంటే కేవలం పెరుమాళ్ళ యొక్క సేవయే ప్రయోజనం తప్ప వేరొక ప్రయోజనం ఏమీ కోరనటువంటి మహానుభావుడు. వారిని సేవించి, ఓ అనన్య ప్రయోజనులారా, మీరు మా గోష్ఠిలో చేరి స్వామికి మంగళాశాసనం చేయండి అని వారిని ఆహ్వానం పలికారు. ఆ తర్వాత 2వ కోటి వారు కనపడ్డారు. కైవల్యం అనేటటువంటి మోక్షాన్ని కోరేటటువంటి వారు, వీరికి కైవల్యార్థులు అని పేరు. కేవలరుగా ఉండేటటువంటి వారిని మీరు కూడా మా గోష్ఠిలో చేరండి, మీరు కోరేటటువంటి పురుషార్థం ఏదైతే ఉందో, ఏ పురుషార్థం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ పురుషార్థము మీకు యావదాత్మభావి నాశనాన్నే కలగజేస్తుంది తప్ప మీకు మంచిని కలగజేయదు. కనుక ఆ కైవల్య మోక్షాన్ని వదిలిపెట్టి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడానికి మా గోష్ఠిలో చేరండి అని వారిని పిలిచారు. తర్వాత ఐశ్వర్యాన్ని కోరేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అపూర్వ ఐశ్వర్యకాములు, భ్రష్టైశ్వర్యకాములు అని ఈ 2 రకాలుగా ఉండేటటువంటి వారిద్దరినీ ఒకే కోటిగా చేర్చి ఐశ్వర్యకాములుగా చేర్చి, మీరు కోరేటటువంటి ఐశ్వర్యం ఉంది చూచారా, అది అల్పమైన ప్రయోజనం, అస్థిరమైన ప్రయోజనం,
కనుక పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడానికి మా గోష్ఠిలో కలవండి అని వారిని పిలిచారు. పిలిస్తే ఈ 3 కోట్ల వారు, ఈ 3 వర్గాల వారు ఆళ్ళవార్లతోటి స్వామికి మంగళాశాసనం చేయడానికి వారి గోష్ఠిలోకి ప్రవేశించారు. అలా వారు ఆళ్ళవార్ల గోష్ఠిలో ప్రవేశించిన తర్వాత వారితో కలిసి ఆళ్ళవార్లు పల్లాండు చేశారు పెరుమాళ్ళకి. మొట్టమొదట 2 పాసురాలు ఆళ్ళవార్లు పాడినటువంటి పల్లాండు, 3, 4, 5 పాసురాలు అనన్య ప్రయోజనల్ని, కేవలుర్ని, ఐశ్వర్య కాములు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిని ఆహ్వానించేటటువంటి పాసురాలు. ఆ తర్వాత 6, 7, 8 పాసురాలు. 6వ పాసురంలో అనన్య ప్రయోజనంగా ఉండేవారు ఆళ్ళవార్ల దగ్గరికి వచ్చి ఆళ్ళవార్లతోటి, ఆళ్ళవారే మేము మా యొక్క వంశాంతరం, మా తల్లి తండ్రి తాత ముత్తాత వంశాల తరబడి మేము స్వామి యొక్క కైంకర్యంలో ఉన్నాము, మేము ఇప్పుడు స్వామికి పల్లాండు పాడడానికి మీతో చేరుతున్నాము అని చెప్పి తమ యోగ్యతని చెప్పి వారు చేరారు. ఆ తర్వాత కైవల్యం అనేటటువంటి మోక్షాన్ని కోరేటటువంటి వారు ఆళ్ళవారే మేము ఈ కైవల్య మోక్షం చాలా గొప్పదనుకున్నాం, కానీ ఇది చిన్న ఆనందం, అసలైన ఆనందం స్వామి సేవయే అని దాన్ని తెలుసుకుని మేము స్వామి సేవ చేయడానికి కుడికుడి వడి ఆక్షయ్యం, మేము కైంకర్యం చేయడానికి పరమాత్మ ఎడతగని సేవ చేయడానికి మేము కూడా వస్తున్నాము అని వాళ్ళు ప్రవేశించారు. ఆ తర్వాత ఐశ్వర్యకాములుగా ఉండేటటువంటి వారు పరమాత్మ దగ్గరికి ఐశ్వర్యాన్ని కోరి వెళితే ఆ స్వామి తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, దివ్య గుణవైభవాన్ని వాళ్ళకి దర్శింపజేసి వాళ్ళని మంగళాశాసన పరులుగా దిద్దుబాటు చేశారు. మేము ఏ ఐశ్వర్యాన్ని అయితే కోరి పరమాత్మ దగ్గరికి వెళ్ళామో ఆ ఐశ్వర్యం అనేటటువంటి పురుషార్థము మాకు తగిన పురుషార్థం కాదు, శాశ్వతమైన పురుషార్థం కాదని మేము తెలుసుకుని స్వామికి మంగళాశాసనం చేయడానికి మీ గోష్ఠిలో కలుస్తున్నాము అని ఆ 3 రకాల వారు ప్రియాళ్ళవార్లతో కలిసి 6, 7, 8 పాసురాల్లో కలిశారు, గోష్ఠితోటి చేరారు. చేరిన తర్వాత 9, 10, 11 పాసురాల్లో 9వ పాసురమేమో అనన్య ప్రయోజనలైనటువంటి వారితోటి కలిసి ఆళ్ళవార్లు పాడినటువంటి మంగళం. 10వ పాసురమేమో కైవల్య మోక్షాన్ని ఒకప్పుడు కోరిన వారు తర్వాత దాన్ని వదులుకుని పెరుమాళ్ళ కైంకర్యమే పరమ పురుషార్థం అని గ్రహించి స్వామికి మంగళాశాసనం పాడడం కోసం ప్రియాళ్ళవార్ల గోష్ఠితో చేరినటువంటి కైవల్య మోక్షార్థులు పూర్వము, ఇప్పుడు గారు వారితో కలిసి పల్లాండి పాడారు. ఆ తర్వాత ఒకప్పుడు ఐశ్వర్యార్థులుగా ఉండి పరమాత్మను సేవించడం చేత ఈ ఐశ్వర్యం శాశ్వతం కాదు అని గ్రహించి స్వామి కైంకర్యమే ప్రధానమని తెలుసుకున్నటువంటి పూర్వ ఐశ్వర్యకాములు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి పల్లాండి పాడారు. ఈ చివరి పాసురంలో ఫలశ్రుతిని చెబుతున్నారు. అంటే ఇటు అనన్య ప్రయోజనాలు కాని వారు కొంతమంది ఉంటారు, అటు కైవల్య మోక్షాన్ని కోరేవారు కాకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ ఇద్దరు కాకుండా ఐశ్వర్యాన్ని కూడా కోరకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి వారు సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉండేటటువంటి వారు నిత్య సంసారులు. ఇలాంటి నిత్య సంసారాలు ఏవైతే ఉన్నారో దేహానికి సంబంధించినటువంటి ప్రయోజనమే తమకు ప్రయోజనంగా భావిస్తూ ఆ దేహ పోషణ కోసమే పాటుపడేటటువంటి నిత్య సంసారులు, ఆ నిత్య సంసారులు బాగుపడతారా? మరి ఈ 3 గోష్ఠులు బాగుపడ్డారు, మరి నిత్య సంసారాలకు ఎలాగా? నిత్య సంసారాల కోసం ఈ 12వ పాసురాన్ని చెబుతున్నాము అని ప్రియాళ్ళవారి 12వ పాసురంలో నిత్య సంసారులు అయినప్పటికీ ఈ తిరుపల్లాండ్ అనేటటువంటి గ్రంథాన్ని మేము అనుసంధానం చెయ్యాలి అని ఒక భావనతోటి ఒక ఆచార్యుల ముఖతః ఆచార్యుల ద్వారా ఈ గ్రంథాన్ని నేర్చుకోవడానికి ఉపక్రమించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు, పరమపదాన్ని చేరి పల్లాండే పాడతారు. విచిత్రమైనటువంటి ఫలశ్రుతిని పెరియాళ్ళవార్లు అందిస్తున్నారు ఈ పాసురం ద్వారా. ఇక్కడ పల్లాండు పాడేవారికి ఏమిటండి లాభం? అక్కడ కూడా పల్లాండే పాడతారు, అక్కడికి వెళ్ళి పల్లాండు పాడతారు. ఎక్కడ పల్లాండు పాడేవారు అక్కడికి వెళ్ళి పల్లాండు పాడతారు. ఎక్కడికి వెళ్ళి పల్లాండు పాడతారు? పరమపదానికి వెళ్ళి పల్లాండు పాడతారు. ఇక్కడ పల్లాండు పాడితే వీళ్ళకి కలిగేటటువంటి లాభం ఏమిటి? ఫలం. పరమపదానికి వెళ్ళి నిత్యులతో ముక్తులతో కలిసి పరమాత్మని చుట్టుముట్టు ఉండి అక్కడ పరమాత్మకి పల్లాండు పాడతారు. ఏతావాత ఏహత్ర పరత్ర చాపి అని చెప్పినట్టుగా
ఇక్కడ పల్లాండే, పరమపదంలోనూ పల్లాండే అని అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఫలాన్ని మనకి చెబుతున్నారు. ఎవరైతే పల్లాండని పరమ పవిత్రుడైనటువంటి నిత్యసూర్యనాథుడైనటువంటి శార్ంగమనేటటువంటి విల్లుని ఏలుకునేటటువంటి స్వామి విషయంలో శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినటువంటి విష్ణుచిత్తుల వారు అభిమానంగా స్వామి మీద చెప్పినటువంటి పాసురాల్ని ఈరోజు మంచి రోజు మనం ఈ పాసురాలను అనుసంధానం చేయడానికి అనేటటువంటి భావనతోటి అనుసంధానం చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరమపదానికి వెళ్ళి స్వామిని నమో నారాయణాయ అని ఆయన చుట్టుముట్టి ఉండి పల్లాండు పాడతారు అని ఫలాన్ని చెబుతున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ముగింపు చేసుకున్నాం. பல்லாண்டென்னு பவித்திரனை பரமேட்டியை சார்ங்கமென்னும் வில்லாண்டான் தன்னை வில்லிபுத்தூர் விட்டுத்தன் விரும்பிய சொல் நல்லா ஆண்டென்னுரைப்பார். நமோ நாராயணாய வெண்ணி பல்லாண்டும் பரமாத்மனை சூழ்ந்திருந்தேத்துவர் பல்லாண்டே. నమో నారాయణాయ వెన్ని పరమాత్మనై, నమో నారాయణాయ అని పరాత్పరుడైనటువంటి పరమపదంలో వేయించేసి ఉండేటటువంటి ఆ పరమాత్మని చూంది ఇరుంది ఎత్తువరు చుట్టుముట్టి ఉండి పల్లాండి పాడుదురు అని చెబుతున్నారు. చూందిరుంది ఎత్తువరు చుట్టుముట్టి ఉండడం ఏమిటండి అంటే దాన్ని చెబుతున్నారు. నమఃపురస్తాతి అధపృష్ఠతస్తే நமோஸ்துதே என்கிறபடியே முன்பே நெல்லா முருவலை அனுபவித்து அதிலே ஈடுபடும் பின்பே நெல்லா பின்னும் பிறகுவாழியுமான అడహై అనుభవిత్తి అదిలే ఈడుపడుం. విలక్షణమైనటువంటి మంగళాశాసనం చేస్తారట పరమపదానికి వెళ్ళి. ఎలా చేస్తారండి అంటే పరమాత్మ సౌందర్యాన్నంతా సేవించి ఆ పరమాత్మకు ప్రదక్షిణాలు చేస్తూ ఆయన సకల దిక్కులలో ఉండేటటువంటి సౌందర్యానంతా సేవిస్తారు. అంటే పరమాత్మ యొక్క సౌందర్యం ఎలా సేవించాలండి అంటే ముందు నిలబడి ఆయన మున్నుడి సౌందర్యం సేవించాలి. అలాగే కుడి పక్కకు వెళ్ళి ఆయనకి కుడివైపుకు వెళ్ళి కుడి పార్శ్వంలో ఉండే సౌందర్యాన్ని సేవించాలి. ఆ తర్వాత వెనకకి వెళ్ళి వెనక భాగంలో ఉండే పిన్నుడి సౌందర్యాన్ని సేవించాలి. ఆ తర్వాత మళ్ళీ ఎడమ పక్కకు వచ్చి ఎడమ పార్శ్వంలో ఉండేటటువంటి సౌందర్యాన్ని సేవించాలి. ఇలాగ పరమాత్మ యొక్క సౌందర్యం ఒక పక్క నుంచి అని కాదు, ఒక యాంగిల్ అని కాదు, అన్ని పార్శ్వములలోనూ అలాగే అన్ని మూలలలోనూ ఆయన సౌందర్యం అత్యద్భుతంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ అర్జునుడికి విశ్వరూపాన్ని చూపిస్తే ఆ విశ్వరూపాన్ని సేవించినటువంటి అర్జునుడికో సందేహం కలిగింది. ఏమిటా సందేహం అంటే స్వామి ఇప్పుడు ఎక్కడ నమస్కారం చేయాలయ్యా? మీ యొక్క దివ్య తిరుమేనిని చూస్తూ ఉంటే తిరుమేని నిండా దేవతలే కనపడుతున్నారు. పిచ్చి ప్రశ్న కాకపోతే ఎక్కడ నమస్కారం చేయాలంటే పాదాల్లో నమస్కారం చేయాలి. కానీ అర్జునుడికి ఆ విశ్వరూపాన్ని సేవించడం చేత, ఆ విశ్వరూప ప్రభావం చేత, విశ్వరూపం యొక్క వైభవాన్ని అంతా కళ్ళార సేవించడం చేత ఒక్కసారి ఒక రకమైనటువంటి వ్యామోహం కలిగింది. ఎలా సేవించాలి పరమాత్మ ఎంత గొప్పవాడిని, ఎలా సేవించాలి, ఎలా సేవిస్తే ఈయనకి తగినటువంటి దాసోహం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆయన పాపం పరమాత్మను ఎలా సేవించాలి అని ఒక సందేహాన్ని పొందాట. పొందినవాడు ఏం చేశాడంటే అప్పుడు ఆ స్వామికి విశ్వరూపంగా ఉండేటటువంటి కృష్ణ పరమాత్మకి ప్రదక్షిణాలు చేసి దాసోహం చేస్తూ రెండు చేతులు జోడించి దాసోహం చేస్తూ ప్రదక్షిణం చేసేసాట. నమఃపురస్తాత్ అధపృష్ఠతే నమోస్తుతే, స్వామి నీకు నమస్కారము అని చెబుతూ ఏం చేశాట, నమఃపురస్తాతి, పురస్తాత్ అంటే ముందుగా నిలబడి నమస్కారం చేశాడు. ఆ తర్వాత పృష్ఠతస్తే, స్వామి యొక్క వెనక వైపుకి వెళ్ళి నమస్కారం చేశాడు. అలాగే నమస్కారం నమస్కారం అని చుట్టూ నమస్కారాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసేశాడు అర్జునుడు అని చెప్పినట్టుగా పరమపదానికి వెళ్ళినటువంటి జీవుడు ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలో ఈడుపడి ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని అన్ని పారిశ్వాలలోనూ సేవించాలి, అన్ని వైపుల నుంచి సేవించాలి అని సేవిస్తాట. అలా సేవించేటటువంటి స్థితి చెప్తున్నారు. సూందిరుంది ఎత్తువర్, చుట్టుముట్టి పల్లాండు పాడుదురు అంటే ఆయన యొక్క చుట్టూ ఉండేటటువంటి సౌందర్యాన్ని సేవించి ఆ సౌందర్యానికి పల్లాండు పాడతారు అని ఒక అర్థం అనమాట. దాన్ని చెబుతున్నారు. ఎలాగండి, మున్బే నెల్ల మురువలై అనుభవిత్తి అదిలే ఈడుబడం, ముందుగా నిలబడతాట.
ముందుగా నిలబడితే ఆయన తిరుముఖ మండలంలో ఉండేటటువంటి చిరునవ్వు యొక్క సౌందర్యాన్ని సేవిస్తాట. సేవించి అదిలే ఈడుబడం, ఆహా ఎంత అద్భుతంగా ఉందండి చిరునవ్వు సౌందర్యం అని అందులో చిక్కుకుపోతాట. అందులో చిక్కుకుపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక్కసారి మళ్ళీ ఒక ప్రవాహంలో ఒక తాటాకు పడేసామనుకోండి, సముద్రంలో ఒక తాటాకు పడేస్తే ఆ తాటాకు లోపలికి వెళుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది. ఎలా అయితే కెరటాలు లోపలికి లాగినప్పుడు లోపలికి పోయి బయటకు గెంటినప్పుడు బయటకు పడుతుందో, అలాగే పరమాత్మ అనేటటువంటి అమృత సాగరంలో ఆయన యొక్క సౌందర్య తరంగముల చేత కొట్టబడుతూ ఆయన సౌందర్యాన్ని సేవించి లోపలికి వెళ్తాట. ఈ సౌందర్యం కాదు ఇంకా సౌందర్యం ఉన్నది అని మళ్ళీ అక్కడి నుంచి బయటికి గెంటేస్తుంది ఆ సౌందర్యం. తిరుముఖ మండల సౌందర్యం సేవించాడు అనుకోండి, ఈ సౌందర్యం కాదు వక్షస్థలం సేవించాడు ముఖమండలం బయటికి గెంటేస్తుంది. మళ్ళీ వీడేం చేస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి వక్షస్థలాన్ని సేవిస్తాడు. మళ్ళీ వక్షస్థలం నుంచి పాదాల దగ్గర కటి దగ్గర నుంచి ఆయన కంఠం దగ్గరికి ఇలాగ పైకి కిందకి పైకి కుట్టుమిట్టాడినట్టుగా ఆ ముందుగా నిలబడి ఆయన యొక్క చిరునవ్వును అనుభవిస్తాడట. అనుభవించి ఆ చిరునవ్వులో చాలా ప్రీతిని పొందుతాడు. తర్వాత పిన్బేనెల్లా పిన్నుం పిరహువాళియమాన అడహై అనుభవిత్తి. ఆ తర్వాత వెనక్కి వెళతాడట. వెనక్కి వెళితే ముందు సౌందర్యం కంటే అద్భుతమైన సౌందర్యం పరమాత్మ యొక్క వెనక భాగంలో ఉంటుందట. మున్నుడి కంటే పిన్నుడి చాలా గొప్పది అని చెబుతూ ఉంటారు. అలాగే శ్రీరంగాది దివ్య దేశాల్లో సేవ చేసేటప్పుడు మున్నుడి సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందో దానికి రెట్టింపుగా పిన్నుడి సౌందర్యం ఉంటుంది. ముందుగా స్వామికి ఎంత అలంకారం చేస్తారో వెనక భాగంలో కూడా అంతకంటే ఎక్కువ అలంకారం చేస్తారు. అలాగే వెనక్కి వెళ్ళాట. వెనక్కి వెళ్ళి ఆ వెనకాల ఉండేటటువంటి అలంకారం ఉంది చూచారు, ఆ సౌందర్యం అంతా సేవించి దాంట్లో వ్యామోహాన్ని పొంది ఎప్పటి సుడియాడు పరానృత్య చేసే ఏ విధంగా సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా ఆయన సౌందర్యంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతూ ఉంటే కాళ్ళవన్నాద వడివడహు అతిశంకయ్య విళత్తి. ఆ సౌందర్యం ఎలా ఉంటుందంటే ఎక్కడికి కళ్ళు వెళితే అక్కడే ఆ కళ్ళు నిలబడిపోతాయి. నేత్ర సౌందర్యాన్ని సేవించారనుకోండి, ఆ నేత్రాల దగ్గరే ఆగిపోతుంది దృష్టి, ఇంకో చోటకి వెళ్ళదు. చాలా కష్టపడి అక్కడి నుంచి మరలించాలి. ఆ నేత్రాల దగ్గర నుంచి ముక్కు దగ్గరికి వచ్చారనుకోండి, ఆ ముక్కు సౌందర్యం. ఆ ముక్కు దగ్గర నుంచి మురువల దగ్గరికి వచ్చారనుకోండి, చిరునవ్వు సౌందర్యం, అధర సౌందర్యం. అక్కడి నుంచి ఇంకా కిందకు వస్తే కంఠ సౌందర్యం, కిందకు వస్తే వక్షస్థల సౌందర్యం, అలాగే నాభి సౌందర్యం, కటి ప్రదేశ సౌందర్యం. ఈ విధంగా ఒక్కొక్క సౌందర్యాన్ని సేవిస్తూ ఉన్నప్పుడు ఆ సౌందర్యంలోనే మునిగిపోయి ఇంకో సౌందర్యంలోనికి వెళ్ళాలి అనేటువంటి గొప్ప చిక్కొచ్చి పడిపోతుంది వీడికి అనమాట. అలాగా ఒక సుడిగుండంలో చిక్కుకున్నవాడు బయటికి రాలేక లోపల ఉండలేక ఎలా అయితే తంటాలు పడుతూ ఉంటాడో, అలాగా పరమాత్మ యొక్క సౌందర్యం అనేటటువంటి సుడిగుండంలో చిక్కుకుని కాల్వాంగ ఉన్నది వడివడహుక్కు అతిశంకయ్య విళత్తి. పరమాత్మ యొక్క సౌందర్యంలోంచి బయట పడలేక అందులోనే ఉంటాడు. చాలు ఇంకా సేవించింది, మళ్ళీ ఇంకోసారి సేవిద్దాం అనే భావన కలగదు. ఎంత సేవించినా ఇంకా 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 అని ఇంకా సేవించాలి అనే భావన కలుగుతుంది. నమ్మాళ్ళు వారు చెబుతారు, పరమాత్మ ఎలాంటి వాడు, ఎప్పుడు నాళ్ తింగళ్ ఆండు ఊడుసురుం అప్పుడు సుక్కు అప్పుడు ఎన్నారావముదమే. ఓ స్వామి, నువ్వు అతృప్తామృతము. ఎలాంటి అతృప్తామృతం? నా యొక్క అతృప్తామృతమా అన్నారు. ఎలాగా? ఎప్పుడు ఎల్లప్పుడూ సేవించిన, నాళ్ రోజు సేవించిన, తింగళ్ నెల తరబడి సేవించిన, ఆండు సంవత్సరాల తరబడి సేవించిన, ఊడుసురం కల్పాంతాల వరకు సేవించిన, అప్పుడు ఎన్నారావముదమే. అప్పటికప్పుడు కొత్త వైభవాన్ని కొత్త రుచులను చూపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్య సాగరమా, అతృప్తామృతమా అని పరమాత్మని ఆళ్వార్లు సంబోధిస్తారు. అలాగా ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్నంత సేవించి ఆ సౌందర్యం సేవించగా వీడికి ఒక రకమైన అతిశంక కలుగుతుంది. ఈ స్వామి సౌందర్యానికి ఏమి చేటు వస్తుందో, మా స్వామికి ఏం కాకూడదు అని ఒక భయం కలిగి ఆ భయంతో మంగళాశాసనத்திலே ముట్టుమెన్గై ఆ పరమాత్మ యొక్క మంగళాశాసనంలో మునిగిపోతాట. స్వామికి ఏం అవ్వకుండా మంగళాశాసనం చేస్తూ ఉంటాడు. ఇది ఈ తిరుప్పల్లాండ్ అనేటటువంటి గ్రంథాన్ని అనుసంధానం చేసిన వారికి కలిగేటటువంటి ఫలము అని పెరియాళ్ళ వాళ్ళు తెలియజేశారు.
దీని అన్వయాన్ని చూపిస్తున్నారు. పాసులు ఎలా అన్వయం చేసుకోవాలో చెప్తున్నారు. పవిత్రనై పరమేట్టియై శార్ంగమెన్నం విల్లాండాందన్నై విల్లుబుత్తూర్ విటుహెత్తన్ பல்லாண்டென்னு விரும்பிய சொல் நல்லாண்டென்னினவென்னுரைப்பார் நமோ நாராயணாயவென்னி பரமாத்மனை சூழ்ந்திருந்தீ பல்லாண்டும் పల్లాండెండ్రు ఏత్తువరి ఎన్ని అన్వయం. ఈ పాసురాన్ని ఇలా అన్వయం చేసుకోవాలి. ఎలాగా? పవిత్రనై పవిత్రుడైనటువంటి వాడు, పరమేట్టి అయి పరమేష్టి అయినటువంటి వాడు, శారంగమెన్నం విల్లా అండ అందన్నే శారంగమలే వింటి నేలుకునేవాడు అయినటువంటి పరమాత్మ విషయంలో విల్లిబుత్తూరు విట్టుసిత్తన్ శ్రీ విల్లిబుత్తూరులో అవతరించినటువంటి విష్ణు చిత్తులు అనేటటువంటి వారు పల్లాండెన్ని విరుంబు అసలు పల్లాండు పల్లాండు పల్లాండని పరమాత్మ మీద అభిమానంతో పరమాత్మ ప్రేమతోటి చెప్పినటువంటి వాగ్రూపంగా ఉండే పల్లాండెన్ని ఈ 10 పాసురాల్ని 12 పాసురాల్ని పల్లాండు అని నవిన్ని ఉరైప్పార్ లేదా నల్లాండెన్ని నవిన్ను రప్పార్ మంచి రోజు అని ఈ పల్లాండు పాడే భాగ్యం మనకు కలిగింది, ఎంత అదృష్టం అని భావన చేస్తూ నవిన్ని ఉరైప్పార్ చక్కగా అనుసంధానం చేసేవారు. నమో నారాయణాయవన్నీ పరమపదానికి చేరి పరమపదంలో ఉండే పరమాత్మకి నమో నారాయణాయ అని చెబుతూ చుట్టుముట్టు ఉండి పల్లాండెన్ని ఎత్తువర పల్లాండని మంగళాశాసనాన్ని చేస్తారు అని ఫలశ్రుతిని మనకు తెలియజేశారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఈ తిరుపల్లాండు కాలక్షేపాన్ని ముగించుకుందాం. పల్లాండెన్ని పవిత్రనై పరమేట్టియై శార్ంగమెన్నం విల్లాండాందన్నై విల్లిబుత్తూరు విట్టెత్తన్ విరుంబేసొల్ நல்லாண்டென்னினவென்னுரைப்பார் நமோ நாராயணாயவென்னி பல்லாண்டும் పరమాత్మనై சூழ்ந்திருந்தேத்துவர் పల్లాండే. ఇప్పుడు కన్నెన సిరిత్తాంబు సంబంధించినటువంటి తనియలని అనుసంధానం చేసుకున్నాం. నాథం పంకజనేత్ర రామయమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం గురుకేశ్చంద్రజలసిం గోవింద పూరాధిపో భట్టార్యన్నిగమాంతి యోగి జగదాచార్య సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభసౌ నకోలేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవేస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిదాసే వేదార్థసారామృతపూర్మగ్రియం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కార్ణ్యపూర్ణం కలవేరిదాసం శ్రీమత్కృష్ణసమాహ్వాయ నమో యామనసోనవేత్కటాక్షైకలక్ష్యానాం సులభశ్రీధర సదా రామానుజార్యదాస గుణసార నమ శ్రీశైలనాథ గుంతినగరం ప్రసారబ్ధ ఫలప్రాప్తి గిరిశాలే శ్రీశైలేశదయాపాత్రం దివక్షాదిగుణాన్ యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునం శ్రీవేంకటార్య గురువర్యమహం ప్రపద్యే. అవిదిత విషయాంతరఠారే ఉపనిషదాముపగానమాత్రభోగ అర్తిగుణవశాత్ తదేకశేషి మధురకవిహృదయ మమావిరస్తు వేరన్నన్నానరియన్ వేనందమిషేద மாரஞ்சரஹோபன்மன் குருஹூரேரங்கள் வாழ்வாமென்னேத்தும் முதிர்கவியார் எம்மை ஆழ்வார் அவரே ఎరన్. కన్నెన సిరిత్తాంబు ముందుగా పెరియవాచ్యాన్ పిళ్ళై అనేటటువంటి ఆచార్యులు వారు అనుగ్రహించిన వ్యాఖ్యాన అవతారకను మనం ముందు చూద్దాం. ఈ కన్నెన సిరిత్తాంబు అనేటటువంటి గ్రంథానికి 4 ఆచార్యులు వ్యాఖ్యానాన్ని అందించారు. సంప్రదాయంలో చాలా ప్రధానమైనటువంటి గ్రంథం కన్నెన సిరిత్తాంబు అనేటటువంటి గ్రంథం. ఏమిటండి గ్రంథం యొక్క గొప్పతనం అంటే, ఈ గ్రంథం తిరుమంత్రంలో ఉండేటటువంటి మధ్యమ పదం ఏదైతే ఉందో ఆ మధ్యమ పదాన్ని వివరించడానికి అవతరించినటువంటి గ్రంథం. తిరుమంత్రంలో ఉండే మధ్యమ పదం ఏమిటి? నమః పదం. నమః అనేటటువంటి పదం చేత చెప్పబడేటటువంటి భాగవత శేషత్వం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, ఆచార్య శేషత్వం అనే విషయం ఏదైతే ఉందో దానిని మధురకవి ఆళ్వార్ అనేటటువంటి మహానుభావులు తమ ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్ల విషయంగా ఈ గ్రంథాన్ని అందిస్తూ మనకి నమపదం యొక్క అర్థాన్ని చాలా వివరంగా మనకి తెలియజేస్తున్నారు. అందుకే మనవాళ మహాములు తాము అనుగ్రహించిన ఉపదేశ త్రిమాల అనేటటువంటి గ్రంథంలో అరుళిచ్చేల్ నరువే చేర్విత్తార్ తార్పర్యం చేర్ందు అని ఒక పాసురంలో అనుగ్రహించాను. అంటే
మధురకవి ఆళ్వార్లు అనుగ్రహించి నీ కన్నును సిరుత్తాంబనేటటువంటి గ్రంథాన్ని అరుళిచ్చేయల్ నడువే. అరుళిచ్చేయాలంటే ఆళ్వార్ల దివ్య ప్రబంధానికి అరుళిచ్చేయల్ అని పేరు. ఆళ్వార్లు అనుగ్రహించిన అరుళిచ్చేయలు ఏదైతే ఉందో, 4000 దివ్య ప్రబంధాలు ఏదైతే ఉందో, నడువే దానికి మధ్యలో సేర్విత్తార్ చేర్చిరి. ఎందుకు చేర్చారండి? తాత్పర్యం తేరుంది. దీని యొక్క తాత్పర్యాన్ని బాగా తెలుసుకోవడం చేత చేర్చారు అన్నారు. అంటే 4000 దివ్య ప్రబంధం మంత్రత్రయాన్ని వివరిస్తుంది అని మన పెద్దల యొక్క సంప్రదాయం. మొదలాయిరం అమరనాథ పిరాన్ వరకు ఉండేటటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఇవి ప్రణవార్థాన్ని వివరిస్తాయి అని మన పెద్దల యొక్క నిర్ణయం. అలాగే కన్నెను సిరుత్తాంబు నమఃపదం యొక్క అర్థాన్ని వివరిస్తుంది అని, అలాగే పెరియ తిరుముడి నారాయణాయ అనేటటువంటి నారాయణ పదం యొక్క అర్థాన్ని వివరిస్తుంది అని, ఈ విధంగా ఒక అర్థ నిర్ణయ క్రమాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు. అలాగే తిరువాయుముడి ద్వయమంత్రార్థాన్ని వివరిస్తుంది అని, ఇయర్ప చరమశ్లోకార్థాన్ని వివరిస్తుంది అని, అందులో ముఖ్యంగా పెరియ తిరువందాది అనేటటువంటి గ్రంథం చరమశ్లోకార్థాన్ని వివరిస్తుంది అని మన పెద్దలు ఒక నిర్ణయం చేశారు. అలా నిర్ణయం చేసినప్పుడు ఆ నిర్ణయంలో ఈ కన్నెను సిరుత్తాంబనేటటువంటి గ్రంథం నమఃపదం యొక్క అర్థాన్ని వివరించేటటువంటి గ్రంథము అని తెలియజేశారు. అందుకే ఈ గ్రంథం చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి గ్రంథం. భగవద్ విషయానికి ముందుగా శ్రవణం చేయవలసినటువంటి గ్రంథం. తిరువాయుముడి సేవాకాలం చెయ్యాలంటే 2 గ్రంథాలు ముందుగా అనుసంధానం చేయాలి. అందులో మొట్టమొదటి గ్రంథం తిరుప్పల్లాండ్. శ్రీశైలేశ అయిన తర్వాత తిరుప్పల్లాండ్ గ్రంథాన్ని సేవాకాలం చేసిన తర్వాత, కన్నెను సిరుత్తాంబనే గ్రంథాన్ని సేవాకాలం చేసిన తర్వాత తిరువాయుముడి సేవాకాలం చేస్తారు. చేసి మళ్ళీ చివరిలో కన్నెను సిరుత్తాంబు సేవాకాలం చేస్తారు. తిరువాయుముడి దివ్య ప్రబంధానికి అంగముగా అనుసంధానం చేయదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం కన్నెను సిరుత్తాంబు. అందుకే ముందుగా కన్నెను సిరుత్తాంబు అనుసంధానం చేసి, తిరువాయుముడి అనుసంధానం చేసి, మళ్ళీ తిరువాయుముడి అనుసంధానం అయిన తర్వాత ఉయ్యర్వర అని మొట్టమొదటి పాసురా అని చెప్పిన తర్వాత మళ్ళీ వీరందున్నానరియేనని కన్నెను సిరుత్తాంబుని సేవాకాలం చేస్తూ ఉంటారు. చేసి కన్నెను సిరుత్తాంబు లఘువుగానో లేకపోతే దాన్ని పూర్తిగానో సేవాకాలం చేసి శాత్మర చేసి, ఆ తర్వాత విరామానుస నృత్తందాది శాత్మర చేసి శాత్తు పూర్తి చేస్తారు. ఆ తర్వాత పల్లాండ అనుసంధానం అయిన తర్వాత సర్వదేశ శాఖల అనుసంధానానికి ముందు ఉపదేశత్రిమాల అనుసంధానం చేస్తారు. ఇలాగ ఈ గ్రంథాన్ని అనుసంధానం చేయడానికి కారణం ఏమిటంటే, ఈ గ్రంథం భాగవత వైభవాన్ని, ఆచార్య వైభవాన్ని పరిపూర్ణంగా తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం అని, ఇదే నమఃపదం యొక్క ప్రధానమైనటువంటి అర్థమని, నమఃపదం చేత నేను కాదు నాది కాదు అని అర్థాలు తెలియజేయబడతాయి. నా మహా మహా నా అని. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, నమఃపదం చేత చెప్పబడే అర్థాలు ఏవైతే ఉన్నాయో, ఇది కేవలం పెరుమాళ్ల విషయంలో అన్వయం మాత్రమే కాక ఆచార్యుల విషయంలో కూడా అన్వయిస్తాయి, భాగవతోత్తముల విషయంలో కూడా అన్వయిస్తాయి అని, ఇది సరసమైనటువంటి ఒక అర్థమని, పెరుమాళ్ల సేవ ఎప్పుడు పూర్తవుతుంది అంటే పెద్దల సేవతోటి పూర్తవుతుంది అని, పెరుమాళ్ల సేవ ఆచార్య సేవతో పూర్తవుతుంది అని, అలాగే పెరుమాళ్ల సేవ మొదలు కూడా ఆచార్య సేవతోటి మొదలవుతుంది అని
ఈ కన్నెను సిరుత్తాం అనే గ్రంథాన్ని తిరువాయుమొழிకి ముందుగాను చివరగాను అనుసంధానం చేయడంలో ఉండేటటువంటి ఒక హార్దమైనటువంటి భావం. అంటే ఆచార్య కైంకర్యంతో పెరుమాళ కైంకర్యం మొదలవడం ఏమిటండి అంటే ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఆచార్యులను మనం సేవిస్తే ఆచార్యులు పెరుమాళని సేవించమని ఆ పెరుమాళ సేవలో మన దింపుతారు. ఆ పెరుమాళ సేవలో మనం దిగిన తర్వాత పెరుమాళని సేవించుకున్న తర్వాత ఆ పెరుమాళ సేవ మనకి లభించడానికి మూల కారణమైనటువంటి ఆచార్యుల విషయంలో ప్రేమ కలిగి ఎంత మహోపకారం చేసినటువంటి ఆచార్యులను మనం సేవించాలి అని ఆచార్య సేవలో దిగుతారు. ఇదే ఈ కన్నెను సిరుత్తాం అనే గ్రంథాన్ని తిరువాయుమొழிకి ముందు అనుసంధానం చేయడం అలాగే తర్వాత అనుసంధానం చేయడంలో ఉండేటటువంటి రహస్యం అన్నమాట. అందుకు చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ఒక గ్రంథం కనుక, చిన్న గ్రంథమైన విశేషమైనటువంటి విషయాలు కలిగిన గ్రంథం కనుక ఈ గ్రంథానికి 4 పెద్దలు వ్యాఖ్యానాలను మనకు అందించారు. అందులో పెరియవాచ్యాన్ పిళ్ళై అనేటటువంటి ఆచార్యులు వారు 4000 దివ్య ప్రబంధానికి ఒంటి చేత్తో వ్యాఖ్యానాన్ని అందించినటువంటి పెద్దలు. వీరు అందించినటువంటి వ్యాఖ్యానం మొట్టమొదటి వ్యాఖ్యానం. ఆ తర్వాత నంజీయర్ అనేటటువంటి ఆచార్యులు వారు ఒక వ్యాఖ్యానాన్ని అందించారు. అలాగే భగవద్ విషయానికి వ్యాఖ్యానాన్ని అందించినటువంటి అంటే తిరువాయుమొழிకి భగవద్విషయ రూపమైన వ్యాఖ్యానాన్ని అందించినటువంటి నంబిళ్ళై అనేటటువంటి ఆచార్యులు వారు ఒక వ్యాఖ్యానాన్ని అందించారు. అంత మాత్రమే కాక అడహియ మనవాళ పెరుమాళ్ నాయనార్ అడహియ మనవాళ పెరుమాళ్ నాయనార్ అని ఒక మహానుభావులు, ఈ మహానుభావులు కూడా దీనికి వ్యాఖ్యానాన్ని అందించారు. ఆచార్య హృదయాన్ని మనకు అందించినటువంటి మహానుభావులుగా ఉండేటటువంటి వీరు దీనికి ఒక వ్యాఖ్యానాన్ని అందించారు. ఈ విధంగా 4 వ్యాఖ్యానాలతోటి ఈ కన్నెను సిరుత్తాం అనేటటువంటి గ్రంథం అలరారుతోంది. అలా అలరారే ఈ గ్రంథాన్ని మనం ఈ 4 వ్యాఖ్యానాలతోటి కాలక్షేపం మనం సేవించబోతున్నాం. ముందుగా ప్రియవాచ్యాన్ పిళ్ళై అనేటటువంటి ఆచార్యులు వారు అందించిన వ్యాఖ్యానంలో ఒక్క వాక్యాన్ని మనం అనుసంధానం చేసుకుని తనియన్ల యొక్క కాలక్షేపాన్ని మనం ప్రారంభించుకుందాం. త్రైగుణ్య విషయా వేదాః என்கிறபடியே ஐஸ்வர்யாதி சகல புருஷார்த்தங்களையும் யதாதிகாரம் விதிக்கிற வேத மரியாதையிலே நின்னார்கள் ருஷிகள். திரைகுண்ய விஷயா வேதாக என்கிறபடியே ஐஸ்வர்யாதி சகல புருஷார்த்தங்களையும் யதாதிகாரம் விதிக்கிற வேத மரியாதையிலே நின்னார் ఋషిகள். వేదానికి ఒక గొప్పతనం ఉంది. ఏమిటా గొప్పతనం అంటే వేదము 1000 తల్లులు చేసేటటువంటి ఉపకారాన్ని చేస్తుంది అని మనకి చెబుతారు. 1000 మంది తల్లులు 1000 మంది తండ్రులు ఎంతటి ఉపకారాన్ని అయితే చేస్తారో అంతటి ఉపకారాన్ని ఒక్క వేదం చేస్తుంది, వేదమాత చేస్తుంది. అలాంటి వేదం 3 గుణాలతో లోకంలో ఉండేటటువంటి చేతనలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెలియజేస్తుంది. త్రైగుణ్య విషయా వేదాః 3 గుణాలతో కూడినటువంటి వాళ్ళు లోకంలో ఉంటారు. ఎవరండి వారంటే సత్వగుణం కలిగిన వారు, రజోగుణం కలిగిన వారు, తమోగుణం కలిగిన వారు. సత్వగుణం కలిగిన వారికి కావలసినటువంటి పరిహారాలు వేదంలో ఉంటాయి. రజోగుణం కలిగిన వారికి వారికి కావలసినటువంటి ఫలాలు వేదంలో చెప్పబడ్డాయి. అలాగే తమోగుణం కలిగినటువంటి వారికి వారికి కావలసినటువంటి ఫలాలు వేదంలో చెప్పబడ్డాయి. ఏ కార్యక్రమం చేస్తే ఏ ఫలం వస్తుందో ఆ 3 గుణాలు కలిగినటువంటి చేతనలకి వేదంలో విధింపబడింది. సత్వగుణం కలిగిన వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి, రజోగుణం కలిగినటువంటి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి, తమోగుణం కలిగిన వారు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి, వారి గుణాన్ని అనుసరించి వారికి ఆయా కార్యక్రమాలు
విధింపబడ్డాయి వేదంలో. అందుకే గీతలో పరమాత్మ వేదాన్ని గురించి చెప్పేటప్పుడు త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున. అర్జున, వేదములు ఈ త్రిగుణములతో కూడి ఉండేటటువంటి ఆయా చేతనులకి కావలసినటువంటివన్నీ చెబుతుందయ్యా. కానీ నువ్వు మాత్రం కేవలం సత్వగుణాన్నే కలిగి ఉండు. నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతిలో నువ్వు సత్వగుణాన్ని కలిగి ఉండు అని పరమాత్మ చెప్పాడు. అలా చెప్పినట్టుగా ఐశ్వర్యాది సకల పురుషార్థంగళం యథాధికారం విధిక్కర వేద మర్యాదలే నిన్నారు ఋషులు వేదం చెప్పినట్టుగా ప్రవర్తించారట. ఆ వేద మర్యాదను అనుసరించి తమ యొక్క జీవనాన్ని సాగించినటువంటి వారు ఋషులు. ఏం చెప్పిందండి వేదం? ఐశ్వర్యాది సకల పురుషార్థంగళం యథాధికారం విధిక్కిర. వేదం ఎలాంటిది అంటే ఐశ్వర్యం కావలసినటువంటి వాళ్ళకి ఐశ్వర్యాన్ని పొందడం ఎలాగో, ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి ఐశ్వర్యం లభిస్తుందో ఆ ఐశ్వర్యం లభించడానికి తగినటువంటి యజ్ఞాలు లేకపోతే ఇష్టులు ఏవైతే ఉన్నాయో వాటిని విధించేటటువంటిది వేదం. ఇగో ఈ ఇష్టి చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది, స్త్రీ యాగం చేశారు ఐశ్వర్యం కలుగుతుంది అని. అలాగే ఆరోగ్యం కావాలి, ఇగో ఈ యాగం చేయండి, విశ్వక్షయన ఇష్టి చేయండి ఆరోగ్యం కలుగుతుంది, లేకపోతే ధన్వంతరేష్టి చేయండి ఆరోగ్యం కలుగుతుంది. అధికారం కావాలి, విశ్వక్షయన ఇష్టి చేయండి అధికారం కలుగుతుంది అని. ఈ విధంగా వాళ్ళకి ఐశ్వర్యం కోరే వాళ్ళకి ఐశ్వర్యానికి సంబంధించిన కర్మకాండ, అలాగే అధికారాన్ని కోరే వాళ్ళకి అధికారాన్ని పొందడానికి తగినటువంటి వారు చేయవలసిన కర్మకాండ, ఈ విధంగా ఆయా కోరికలతోటి లోకంలో ఆయా కోరికల్ని సాధించాలి అని అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి అధికారాన్ని అనుసరించి వారికి కొన్ని కార్యక్రమాల్ని వేదం విధించింది. అలాగే వేదం ఏ విధంగా అయితే ఆయా అధికారులు పొందడానికి తగిన ఫలాల్ని తెలియజేసిందో మహర్షులు ఆ వేద మర్యాదను అనుసరించి అంటే వేదంలో చెప్పిన పద్ధతిలో వాళ్ళు జీవనాన్ని సాగించారు. వేదంలో చెప్పిన విషయాలకు అనుగుణంగా జీవనాన్ని సాగించినటువంటి వారెవరు? మహర్షులు. ఋషిహల్ అంటే ఏమిటండి? ఎలా సాగించారు జీవనం? అదాహిరది వేదోపబ్రహ్మణ ముఖత్తాలే చేతనరోణయ గుణానుకూలమాహ ఐశ్వర్యాది క్షుద్ర పురుషార్థంగళయం పరమ పురుషార్థ లక్షణమాన మోక్షత్తయం ఉపదేశిక్కై. ఏమిటండి వేదం? ఐశ్వర్యాది సకల పురుషార్థాలని విధించడం అంటే వేదోపబ్రహ్మణ ముఖత్తాలే అంటే వేదాలని వివరించేటటువంటి ఉపబ్రహ్మణముల ద్వారా. ఉపబ్రహ్మణములు అంటే వేదాన్ని వివరించడానికి వచ్చినటువంటి గ్రంథములు అన్నమాట. ఇతిహాస పురాణాదులు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపబ్రహ్మణము అని పేరు. బ్రహ్మణం అంటే వివరించడం. వేదాన్ని వివరించేటటువంటి గ్రంథాలకి ఉపబ్రహ్మణములు అని పేరు. అందుకు పరమాత్మ ఏం చేశాడంటే మహర్షుల ద్వారా వేదాన్ని వివరించేటటువంటి ఉపబ్రహ్మణాన్ని మనకు అందించారు. వాల్మీకి ద్వారా శ్రీరామాయణాన్ని, అలాగే వేదవ్యాస మహర్షి ద్వారా మహాభారతాన్ని అందించాడు. అలా ఉపబ్రహ్మణముల ద్వారా చేతనుడే గుణ అనుకూలమాహ ఐశ్వర్యాది క్షుద్ర పురుషార్థంగళయం చేతనుల యొక్క గుణాన్ని అనుసరించి వారికి కావలసినటువంటి ఐశ్వర్యాది క్షుద్ర పురుషార్థాలు, ఐశ్వర్యము మొదలైనటువంటివి అంటే ఈ శరీరానికి సంబంధించిన పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి క్షుద్రమైనవి. ఎందుకు క్షుద్రమైనది అంటే అవి నశిస్తాయి కనుక. నశించడమే కాక అవి స్థిరంగా ఉండవు, అల్పంగా ఉంటాయి, అస్థిరంగా ఉంటాయి. అల్పాస్థిరములే కాకుండా ఈ ప్రయోజనాన్ని కోరిన వాడు ఎవడైతే ఉంటాడో వాడి యొక్క స్వరూపాన్ని కూడా నాశనం చేస్తాయి. అందుకు ఆ పురుషార్థాలను ఏమన్నారు? క్షుద్ర పురుషార్థములు అన్నారు. అలాంటి క్షుద్ర పురుషార్థాలని ఉపదేశం చేస్తోంది. పరమ పురుషార్థ లక్షణమాన మోక్షత్తయం ఉపదేశిక్కై పరమ పురుషార్థ రూపంలో ఉండేటటువంటి మోక్షాన్ని కూడా ఈ వేదమే ఉపబ్రహ్మణముల ద్వారా తెలియజేస్తోంది. కేవలం శరీరానికి సంబంధించిన పురుషార్థాలే కాదు, మోక్ష పురుషార్థాన్ని కూడా ఆ వేదమే తెలియజేస్తోంది అని
వారు వారు వారి వారి యొక్క అధికారాలను అనుసరించి ఆ కర్మలు చేయాలి. అధికారాలను అనుసరించి చేయడం అంటే ఆశ్రమాన్ని అనుసరించి, వర్ణాన్ని అనుసరించి ఆ కార్యక్రమాలు చేయాలి. బ్రాహ్మణ వర్ణంలో ఉండేవాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, క్షత్రియ వర్ణంలో ఉండేవాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అలాగే వైశ్య శూద్రాది జాతుల్లో ఉండేవారు వారి వారి జాతిని అనుసరించి, అలాగే వారు ఉండే ఆశ్రమాన్ని అనుసరించి, ఆశ్రమం అంటే బ్రహ్మచారి, గృహస్థు, అలాగే వానప్రస్థు, అలాగే సన్యాసి, అలా వారి వారికి ఆయా కర్మలు విధింపబడ్డాయి. ఎలా చెప్పబడ్డాయంటే ప్రాజాపత్యం గృహస్థానాం బ్రాహ్మం సన్యాసినాం స్మృతం. ప్రాజాపత్యం అనేటటువంటి ఒక కర్మని గృహస్థులు చేయాలి, బ్రాహ్మం అనేటటువంటి కర్మల్ని సన్యాసులు చేయాలి. ఈ విధంగా వాళ్ళకి విధింపబడ్డాయి. కేవల ఆశ్రమ అనుష్ఠానంಗಳೇ ఐశ్వర్య విశేషంగళకు సాధనமாக ఉపదేశించి కేవలం వారుండే ఆశ్రమాన్ని అనుసరించి చేసేటటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుష్ఠానాలే సాధనంగా వేదం ఉపదేశించింది. ఉపదేశించడమే కాకుండా యోగినాం అమృతం స్థానం స్వాత్మ సంతోషకారిణాం ఎన్ని కైవల్యనిష్టకి ఆత్మప్రాప్తి ఉపదేశిత్తి. కైవల్యాన్ని కోరేటటువంటి వారికి స్వాత్మ సంతోషకారిణం, ఆత్మ సంతోషాన్ని కలిగించేటటువంటి కైవల్య మోక్షాన్ని కైవల్యనిష్ఠులకి ఆత్మప్రాప్తిని ఉపదేశం చేసింది. యాకాంతిన సదా బ్రహ్మ ధ్యాయినో యోగినో హియే తేషాం తత్పరమం స్థానం యద్వై పశ్యంతి సూరయః. ఎన్ని ఏకాంతులుగా ఉండేవాళ్ళంటే సత్వగుణాన్ని కలిగినటువంటి వారు బ్రహ్మని అంటే పరాత్పరుడైనటువంటి పరమాత్మని ధ్యానం చేయాలని, అలా ధ్యానం చేస్తే వారు పరమపదాన్ని పొందుతారు అని నిత్యసత్వస్తర్కి భగవత్ ప్రాప్తి ఉపదేశిస్తారిరే శ్రీ పరాశర భగవాన్ని. సత్వ గుణం కలిగిన వారు భగవంతుణ్ణి పొందడానికి, ఆ భగవంతుణ్ణి పొందాలి, ఆయన్నే ధ్యానం చెయ్యాలి అని పరాశర మహర్షి తెలియసాడు. ఈ విధంగా వేదంలో ఆయాయా ఫలాల్ని పొందడానికి ఆయాయా కార్యాలు చెయ్యాలి అని చెప్పారు. అవి మనకి ఈ అవతారికలో క్రమంగా ముందు ఋషులు ఏం చేశారు, ఆ తర్వాత ఆళ్వార్లు ఏం చేశారు, వాటన్నిటిని మనకి చెబుతున్నారన్నమాట. అలా చెబుతూ దీని యొక్క వైభవాన్ని మనకు అందిస్తున్నారు పెరియవాచ్యాన్ పిల్లహళ్. ఇక్కడ మనం ఈ పూట కాలక్షేపాన్ని మనం ఆపుకుందాం. రేపటి నుంచి కన్నెను సిరుత్తాంబు కాలక్షేపం ప్రారంభమవుతోంది. ఈరోజే ప్రారంభమైంది, రేపటి నుంచి జరుగుతుంది. ముందుగా కన్నెను సిరుత్తాంబుకు ఉండేటటువంటి 2 తనియన్ల యొక్క వ్యాఖ్యానాన్ని మనం అనుసంధానం చేసుకుని, ఆ తర్వాత వరుసగా ఆయా పెద్దలు ఏ వ్యాఖ్యానాన్ని అయితే అందించారో ఆయా వ్యాఖ్యానాన్ని అనుసరించి మనం కాలక్షేపాన్ని కొనసాగిద్దాం. ఆళ్వార్ తిరువడిகளே శరణం, ఎంబెరుమానార్ తిరువడిகளே శరణం, జీయర్ తిరువడిகளே శరణం. జై రామానుజ.